ఓకే ఫ్రెండ్స్, లాస్ట్ సెషన్లో మనం పొజిషన్ ఏది చూసాం. ఇప్పుడు పొజిషన్ బి అబ్జర్వ్ చేయండి. అంటే ఎక్స్ డిస్టెన్స్ ట్రావెల్ చేసింది v1 వెలాసిటీ తోటి. సో నౌ వీఆర్ అజ్యూమింగ్ అనమాట. సపోజ్ బాడీ ఈజ్ డ్రాప్డ్ ఫ్రీలీ, ఈ పాయింట్ దగ్గరికి వచ్చింది ఎక్స్ అనే డిస్టెన్స్ ట్రావెల్ చేసి వెలాసిటీ v1. సో ఇంకా ట్రావెల్ చేయవలసిన డిస్టెన్స్ న్యాచురల్గా ఏమవుతుంది, దిస్ డిస్టెన్స్ విల్ బి న్యాచురల్లీ h minus x కదా మనకు మిగిలింది. లెట్ us say దిస్ వెలాసిటీ ఈజ్ v2. సో పొజిషన్ బి దగ్గర వాల్యూస్ ఏముంటాయి అని మనం జాగ్రత్తగా అబ్జర్వ్ చేయాలి. సో ఎట్ పొజిషన్ బి, height of the body from the ground anta h minus x. Therefore potential energy ఏమవుతుంది mgh కాబట్టి mg into h minus x. Initial velocity freely falling u కదా, అది 0 freely falling కాబట్టి. బి దగ్గరికి వచ్చేప్పటికి వెలాసిటీ ఏమైంది, బి దగ్గరికి వచ్చేప్పటికి వెలాసిటీ v1 ఉంది. సో దేర్ ఫార్ ఫైనల్ వెలాసిటీ v దట్ విల్ బికమ్ v1. కిందకు పడుతుంది కదా, సో యాక్సలరేషన్ a ఈజ్ ఈక్వల్ టు పాయింట్ ప్లస్ g అవుతుంది. సో పైనుంచి ఎంత దూరం ట్రావెల్ చేసింది, మనకి ఎక్స్ దూరం ట్రావెల్ చేసింది. సో డిస్టెన్స్ ట్రావెల్డ్ ఎస్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్. సో ఇప్పుడు ఈ వేరియబుల్స్ జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. డిస్టెన్స్ ట్రావెల్డ్ ఎక్స్, యూవీఏ వాల్యూస్ ఉన్నాయి. సో ఇక్కడున్న వాల్యూస్ అని మనం అబ్జర్వ్ చేస్తే VUAS. సో v² మైనస్ u² ఈక్వల్ టు 2AS అనే కైనమాటిక్ ఈక్వేషన్ అప్లై చేయడానికి ట్రై చేస్తాం. సో using v² minus u² equal to 2AS, what we will get, v1 square minus 0 square, because v equal to v1, u equal to 0, equal to 2 into g into x. S is x, a is g, 2 as it is. So from this v1 square equal to 2gx. ఇది ఎందుకు కట్టాం v1 స్క్వేర్ అంటే, ఆల్రెడీ పొటెన్షియల్ ఎనర్జీ కట్టాం. కైనటిక్ ఎనర్జీ అంటే హాఫ్ mv², దట్ ఈస్ హాఫ్ mv1 స్క్వేర్. therefore ke is equal to half m into 2gx. సో ke is equal to 2gx. సో కైనటిక్ ఎనర్జీ 2gx ఆల్రెడీ ఇందులో వచ్చింది. ఇంతకుముందు మనం పొటెన్షియల్ ఎనర్జీ కట్టున్నాం. ఇక్కడ చూడండి, పొటెన్షియల్ ఎనర్జీ mg ఇంటూ h మైనస్ x. సో ఇప్పుడు మనం ke కూడా కట్టున్నాం. సో ఇప్పుడు మనం టోటల్ ఎనర్జీ కట్టాలి. టోటల్ ఎనర్జీ pe ప్లస్ ke, దట్ ఈస్ mg ఇంటూ h మైనస్ x plus ke mgx. So Te is equal to mgh minus mgx, expand చేసేది ప్లస్ mgx. ఇది క్యాన్సిల్ అయిపోతే Te at Te is equal to mgh. This is equation 2. ఇంకా మనకు క్లారిటీ రావాలంటే ఇప్పుడు సఫిక్స్ పెట్టుకోవచ్చు, టీఈ అట్ బి అని పెట్టుకోవచ్చు. దీన్ని అంటే టోటల్ ఎనర్జీ అట్ పొజిషన్ బి. అలాగే ప్రీవియస్ దాన్ని కూడా మనం కరెక్ట్ చేయొచ్చు. ఇది టోటల్ ఎనర్జీ అట్ ఏ, అది ఈక్వేషన్ 1. టోటల్ ఎనర్జీ అట్ బి mgh ఈక్వేషన్ 2. నౌ విల్ గో ఫర్ ద ఫైనల్ పొజిషన్. మీరు ఇక్కడ ఫైనల్ పొజిషన్ అబ్జర్వ్ చేయండి. పైనుంచి కదా వస్తుంది. సో ఫ్రీలీ ఫాలింగ్ బాడీ. సో ఇనీషియల్ వెలాసిటీ 0తోనే స్టార్ట్ అయింది.
ఇక్కడికి వచ్చేప్పుడు మనం వెలాసిటీ 2 డిఫరెంట్ వెలాసిటీస్ తీసుకున్నాం, బికాజ్ ఈ పొజిషన్ కూడా తీసుకున్నాం కాబట్టి. ఇక్కడికి వచ్చేప్పుడు వెలాసిటీ v2 అనుకున్నాం, కిందకే పడుతుంది కాబట్టి యాక్సలరేషన్ పాజిటివే. టోటల్ డిస్టెన్స్ ట్రావెల్డ్ ఏమవుతుంది, ఈ మొత్తం హైట్ అవుతుంది. ఇది హైపోథసిస్గా తీసుకుని ఈక్వేషన్ ఎలా ఉంటుంది అనేది మనం చూడబోతున్నాం. ఇక్కడ ఒక మన విషయం అబ్జర్వ్ చేయాలి. టోటల్ ఎనర్జీ అట్ బి mgh వచ్చింది. mgh వచ్చినప్పటికీ ఇక్కడ చూడండి, పొటెన్షియల్ ఎనర్జీ ఉంది, కైనటిక్ ఎనర్జీ రెండు ఉన్నాయి. సో బి దగ్గర ఎనర్జీ ఏదైతే ఉందో టోటల్ ఎనర్జీ mgh వస్తుంది, బట్ బోత్ పొటెన్షియల్ ఎనర్జీ అండ్ కైనటిక్ ఎనర్జీ రెండు ఫామ్స్లోనే కనబడుతుంది. అదే మనం బొమ్మలో రిప్రజెంట్ చేయబోతున్నాం. బొమ్మలో రిప్రజెంట్ చేయబోతున్నాం అంటే ఇప్పుడు చూడండి, ఏ దగ్గర ఓన్లీ టోటల్ ఎనర్జీ mgh, బట్ ఓన్లీ పిఈ ఫామ్లో ఉంది. బట్ అలాగే బి దగ్గరికి వచ్చేప్పటికి టోటల్ ఎనర్జీ mgh, బట్ ఇట్ ఎగ్జిస్ట్ బోత్ ఇన్ పిఈ యాజ్ వెల్ యాజ్ కేఈ. దిస్ ఈజ్ టు బి అండర్స్టూడ్. నౌ లెట్ us go for పొజిషన్ సి. సో పొజిషన్ సి దగ్గర ఏమనుకున్నాం మనం, వెలాసిటీ బిఫోర్ టచింగ్ ద గ్రౌండ్ విత్ అనదర్ వెలాసిటీ v2. సో హైట్ ఏమైంది ఇక్కడ మనకి, గ్రౌండ్ టచ్ అయిపోయింది కాబట్టి 0. పొటెన్షియల్ ఎనర్జీ mgh, దట్ ఈజ్ mg ఇంటూ 0, 0. ఇనీషియల్ వెలాసిటీ u0, ఫైనల్ వెలాసిటీ v2. యాక్సలరేషన్ డౌన్వర్డ్ కాబట్టి పాజిటివ్. డిస్టెన్స్ s ఈక్వల్ టు h. ఇక్కడ జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి, ఇక్కడ డిస్టెన్స్ s ఈక్వల్ టు h అన్నాం, ఇక్కడ హైట్ 0 అన్నాం. అంటే బై స్ట్రైకింగ్ ద గ్రౌండ్ హైట్ హ్యాస్ బికమ్ 0. బట్ ఎక్కడి నుంచి వచ్చింది, పైనుంచి వచ్చింది కదా. సో డిస్టెన్స్ ట్రావెల్డ్ h కిందే ఉంటుంది. ఇప్పుడు ఇవున్న ఫార్ములా జాగ్రత్తగా మనం అబ్జర్వ్ చేస్తాం. ఈ వేరియబుల్స్ ఉన్న ఫార్ములా, ఈ వేరియబుల్స్ అంటే ఎవరు, ఎస్, యు, వి, ఏ, ఇవి ఉన్న ఫార్ములా. అది v² - u² అవుతుంది. v² - u² ఈక్వల్ టు 2as అనే ఫార్ములా అగైన్ వీ విల్ యూస్. సో యూజింగ్ v² - u² ఈక్వల్ టు 2as, this is the formula we are using. What we are going to get, v² means v2² minus 0² is equal to 2 into g into h. So v2² is equal to 2gh. So kinetic energy, you have to apply half mv², that is half m v2². v2² is 2gh. Therefore kinetic energy, this kinetic energy is at c. You can as well as represent, no problem. Similarly, this potential energy you can say c. Potential energy also you can represent, absolutely no problem. At position c, అది మన ఉద్దేశం. half mv2², that is half into m into v2² 2gh. So 2 కొట్టుకుపోతే ke at c is equal to mgh. So now again you are calculating total energy at c, that pe at c plus ke at c. So that is total energy at c is equal to pe at c ఎంత వచ్చింది, 0 plus mgh. So therefore te at c is equal to mgh. This is equation 3. ఇక్కడ కూడా జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి, ఇక్కడ టోటల్ ఎనర్జీ mgh ఉంది, బట్ ఏ ఫామ్లో ఉంది, కైనటిక్ ఎనర్జీ ఫామ్లో ఉంది. దేర్ఫోర్ డయాగ్రామ్లోకి వెళ్ళి మనం జాగ్రత్తగా అబ్జర్వ్ చేసినట్టయితే టోటల్ ఎనర్జీ mgh ఉంది, బట్ ఓన్లీ కేఈ ఫామ్లో ఉంది. దిస్ ఈజ్ వాట్ వీ హ్యావ్ టు అండర్స్టాండ్. సో 3 చోట్ల చూడండి టోటల్ ఎనర్జీ కాన్స్టెంట్గా వచ్చింది. ఓన్లీ థింగ్ ఈజ్ ఏ దగ్గర ఇట్ ఈస్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ పొటెన్షియల్ ఎనర్జీ ఉంది, బి దగ్గర ఇట్ ఈస్ ఫార్మ్ ఆఫ్ బోత్ పొటెన్షియల్ ఎనర్జీ అండ్ కైనటిక్ ఎనర్జీ. whereas in the third position it existed only in the form of kinetic energy.
బట్ ఏ ఫామ్లో ఉన్న టోటల్ ఎనర్జీ క్లోజ్డ్ సిస్టంలో కాన్స్టెంట్గా వచ్చింది. దిస్ ఈజ్ ద కంక్లూజన్ వీఆర్ గోయింగ్ టు రైట్. స్టూడెంట్స్ కేర్ఫుల్గా అబ్జర్వ్ చేయండి. దిస్ ఈక్వేషన్ ఈజ్ ఫ్రమ్ ఈక్వేషన్ 1, దిస్ ఈజ్ ఫ్రమ్ ఈక్వేషన్ 2, దిస్ ఈజ్ ఫ్రమ్ ఈక్వేషన్ 3. దట్ ఈస్ total energy at position A, total energy at position B, total energy at position C. In all three positions, carefully observe cheste, total energy remains constant. Only difference is at position A, energy existed in the form of potential energy only. Whereas at position B, part of the energy is potential energy, other part is the kinetic energy. And the potential energy is gradually converted to KE and vice versa. Whereas in the third position, energy existed only in the form of kinetic energy. In either case, in all the cases if you see, total energy always remained constant. ఇది లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ ఎనర్జీ యొక్క కంక్లూడింగ్ స్టేట్మెంట్. అది ఇప్పుడు నేను రాయిపోతున్నాను. సో ఈ ఎంటైర్ డెరివేషన్కి కంక్లూజన్ చాలా ఇంపార్టెంట్. చూడండి కంక్లూజన్ ఏం చేసాం, చాలా సింపుల్. మనం ఏదైతే చూసామో అదే చూసాం. ఏ దగ్గర, బి దగ్గర, సి దగ్గర కూడా టోటల్ ఎనర్జీ ఎప్పుడూ ఎంజీహెచ్ కాన్స్టెంట్గానే ఉంటుంది. ఉన్న దగ్గర ఏమిటి తేడా, ఏ దగ్గర పొటెన్షియల్ ఎనర్జీగానే ఉంది, కైనెటిక్ ఎనర్జీగా లేదు. అదే బి దగ్గర పిఈకేఈగా ఉంది, టోటల్ ఎంజీహెచ్ ఉంది. అదే సి దగ్గరకు వచ్చేటప్పటికి టోటల్ ఎనర్జీ ఎంజీహెచ్ఏ, బట్ ఓన్లీ కేఈగా ఉంది, పిఈగా లేదు. సో అదే ఇక్కడ రాసిన, జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. ద టోటల్ ఎనర్జీ ఆఫ్ ది ఫ్రీలీ ఫాలింగ్ బాడీ at positions A, B and C in its path is constant and equal to mgh. ఇది అర్థమైంది పారాగ్రాఫ్. అంటే ఎక్కడ చూసుకున్నా ఏబిసిలో ఎంజీహెచ్ఏ ఉంది. ఓకే, ఇప్పుడు పొజిషన్ ఏకి రండి. ద బాడీ పొజెసెస్ ఓన్లీ పొటెన్షియల్ ఎనర్జీ, ఇక్కడ ఏ దగ్గర. అండ్ అట్ పొజిషన్ బి ద బాడీ పొజెసెస్ బోత్ పొటెన్షియల్ ఎనర్జీ అండ్ కైనెటిక్ ఎనర్జీ. అండ్ అట్ పొజిషన్ సి ద బాడీ పొజెస్ ఓన్లీ కేఈ. అంటే ఏ దగ్గర ఓన్లీ పిఈ, సి దగ్గర ఓన్లీ కేఈ, ఒక మధ్యలోనే పిఈ అండ్ కేఈ ఉంది. ఇప్పుడు దీన్ని బట్టి మనం కంక్లూజన్ ఏం చెప్పబోతున్నాం, లెట్ us try to understand in the third paragraph. So from this we can conclude that the potential energy of a body is gradually converted into kinetic energy. Therefore the law of conservation of energy is proved in the case of a freely falling body. Unit of law of conservation of energy, energy can neither be created nor destroyed, or total energy of a system remains constant. This is the final conclusion for the question. State and prove law of conservation of energy. సో మీకు లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ ఎనర్జీ అర్థమైంది అనుకుంటున్నాను. తర్వాత ఒక చిన్న కాంపోనెంట్ ఒకటి తెలుసుకుందాం. ఆల్రెడీ మనం వర్క్ ఎనర్జీకి థియరం ఎస్టాబ్లిష్ చేసాం, వర్క్ ఎనర్జీ ఎలా రిలేట్ అయ్యేది. ఇప్పుడు ఎనర్జీ మొమెంటం ఎలా రిలేట్ అయ్యాయో కూడా మనం చూద్దాం. సో మనం ఏదైతే మొమెంటం అంటున్నామో, మొమెంటమ్ని we represent as vector p. ఇది మాస్ ఇంటూ వెలాసిటీ. అంటే m అనే మాస్ ఉన్న బాడీ, v అనే వెలాసిటీ ఉంటే అప్పుడు మొమెంటం mv అవుతుంది. మనకి కైనెటిక్ ఎనర్జీ అంటే ఎవరు, హాఫ్ mv². ఇది కదా మనకి ఈక్వేషను. ఇప్పుడు ఈ ఈక్వేషన్లో ఆర్హెచ్ఎస్ ఉంది కదా, ఆర్హెచ్ఎస్ని ఏం చేస్తామంటే మల్టిప్లై అండ్ డివైడ్ విత్ ఎం. దీన్ని m/m పెట్టి మల్టిప్లై చేస్తాం. కేఈ హాఫ్ mv², దిస్ ఈజ్ హాఫ్ mv² ఇంటూ m/m. నష్టం ఏం లేదు కదా. సో దేర్ ఫోర్ కేఈ విల్ బి హాఫ్ m² v²/m. ఇప్పుడు m² v² అంటే p² అవుతుంది. సిన్స్ mv ఈజ్ ఈక్వల్ టు p, m² v² ఈజ్ ఈక్వల్ టు p². దేర్ ఫోర్ ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తాం. కేఈ ఈజ్ ఈక్వల్ టు m² v²/2m కదా ఉంది. దిస్ ఈజ్ p²/2m అని కూడా.
కేఈని కూడా మనం సింపుల్గా ఎనర్జీ ఈ అని రాయొచ్చు. దేర్ఫోర్ ఈ ఈజ్ ఈక్వల్ టు పీ స్క్వేర్ బై 2m. పీ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 2me or p is equal to square root of 2me. This is the relation between potential energy and momentum. P అంటే momentum, E అంటే ఎనర్జీ. రన్నింగ్లో ఉన్నప్పుడు ఇది కైనెటిక్ ఎనర్జీ అవుతుంది. సో ఈ ఫార్ములా ఎస్టాబ్లిష్ చేయొచ్చు. దిస్ ఈజ్ ద రిలేషన్ బిట్వీన్ కైనెటిక్ ఎనర్జీ అండ్ మొమెంటం. ఇది తెలియకుండానే +2 లెవెల్లో ఎంసెట్లో ఈ ఫార్ములా ఉపయోగించుకుని ప్రాబ్లమ్స్ చేస్తారు. అర్థం కాదు. Now I hope you understood the derivative part of kinetic energy and momentum. So far ప్రీవియస్ వీడియోలో ఒకసారి బేసిక్ ఆబ్జెక్టివ్స్ చూసుకుంటే ఇవన్నీ డిస్కస్ చేసాం. వర్క్ ఎనర్జీ డెఫినేషన్స్, యూనిట్స్ అండ్ డైమెన్షన్స్, మెకానికల్ ఎనర్జీ ఫార్ములేషన్స్, ఫార్మ్స్ అయినటువంటి పొటెన్షియల్ ఎనర్జీ, కైనెటిక్ ఎనర్జీ, పిఈ ఈక్వల్ టు mgh, కైనెటిక్ ఈక్వల్ టు ½ అని, తర్వాత వర్క్కి ఎనర్జీకి థీరం కింద రిలేషను. ఇప్పుడు జస్ట్ ఈ వీడియోలో కైనెటిక్ ఎనర్జీకి మొమెంటంకి రిలేషను, ఎనర్జీ ట్రాన్స్ఫర్మేషన్స్ ఎలా ఉంటాయి, ఎన్ని ఫార్మ్స్లో ఉంటాయి, అండ్ దెన్ లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ ఎనర్జీ. లా ఆఫ్ LCE స్టాండ్స్ ఫర్ లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ ఎనర్జీ, ఐన్స్టీన్ థీరం అండ్ ప్రూఫ్. దిస్ ఈజ్ వాట్ వీ ట్రై టు అండర్స్టాండ్ ఇన్ దిస్ వీడియో. హోప్ యూ హ్యావ్ అండర్స్టూడ్ ఎవ్రీథింగ్. ఈ డెరివేటివ్ ఒకసారి జాగ్రత్తగా మళ్ళీ చేయండి. వీటికి సంబంధించినటువంటి న్యూమరికల్స్ ఏవైతే ఎగ్జామినేషన్స్లో ఇస్తారో అవి మళ్ళీ నెక్స్ట్ వీడియోలో చూద్దాం. ఓకే, అంటిల్ దెన్ స్టే హోమ్, stay safe.